హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి త్రివేము ఎడ్యుకేషన్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. మీరైతే ఇక్కడ ఆన్లైన్ టోటల్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇది ఇండియాలో ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ 5 అవర్స్ ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. సో రిమోట్గా మీరైతే ఇక్కడ వర్క్ చేయొచ్చు అనమాట. పార్ట్ టైం వర్క్ అనమాట ఇది. సో మీరైతే పార్ట్ టైంగా వర్క్ చేసుకోవచ్చు ఇది ఇంటి దగ్గర ఉండే. అలాగే 0 to 10 స్కిల్స్ మ్యాచ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఆ స్కిల్స్ కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, స్కిల్స్ యాడెడ్ బై ద జాబ్ పోస్టర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మనకి 10 స్కిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్కిల్స్ లో మీ యొక్క ప్రొఫైల్ కి మ్యాచ్ అయినట్లయితే ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి అకౌంటింగ్, అలాగే సైకాలజీ, అలాగే ఫైనాన్స్, అలాగే ట్యూటరింగ్, అటానమీ, అలాగే మల్టీ వేరియబుల్ కాల్కులస్, అలాగే ఆన్లైన్ ట్యూటరింగ్, అలాగే బయాలజీ, అలాగే నర్సింగ్, కెమిస్ట్రీ అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్కిల్స్ ఏవైతే లేకపోయినట్లయితే మీ యొక్క ప్రొఫైల్లో మీరైతే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఇక్కడ మనకి ప్రజ్ఞా వైశ్య గారు ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఆవిడైతే హెచ్ఆర్ గా ఈ యొక్క త్రివేం ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో హెచ్ఆర్ గా పనిచేస్తుంది అనమాట. ఈవిడ MBA ఇన్ హెచ్ఆర్ అనేసి చెప్పడం జరుగుతుంది. టాలెంట్ యాక్విజిషన్ అని చెప్పడం జరుగుతుంది. అయితే అబౌట్ ద జాబ్ వచ్చేసరికి మనకైతే జాయిన్ అవర్ టీమ్ యాజ్ ఆన్లైన్ ట్యూటర్ గా మీరైతే జాయిన్ అవ్వాలి. ఆర్ యూ ప్యాషనెట్ అబౌట్ టీచింగ్ అండ్ ఈగర్ టు మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ స్టూడెంట్స్ లైఫ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. వీఆర్ లుకింగ్ ఫర్ ఎంతోస్టిక్ అండ్ నాలెడ్జబుల్ ఆన్లైన్ ట్యూటర్ టు జాయిన్ అవర్ డైనమిక్ టీమ్. సో మీరు మంచిగా ఆన్లైన్ ట్యూటర్ గా మీరు చెప్పాలనుకుంటే ఈ యొక్క టీంలో చేయొచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఎనీ ఆఫ్ ద సబ్జెక్ట్ లిస్టెడ్ బిలో వీ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ అంటే. సో వీళ్ళు మీకోసమే ఎదురు చూస్తున్నారు. మీకు ఏ సబ్జెక్ట్ పైన అయితే ఇంట్రెస్ట్ ఉందో అటువంటి సబ్జెక్ట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడైతే వాట్ యూ విల్ డూ. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఆన్లైన్ ట్యూటరింగ్ హై గ్రేడ్ అంటే మీరు హై గ్రేడ్ ప్రొజెక్షన్లో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి మీరు ఆన్లైన్లో మీరైతే డైరెక్ట్గా ఎడ్యుకేషన్ చెప్పే విధంగా ఉండాలి. గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. ప్రొవైడ్ టాప్ నాచ్ ఆన్లైన్ ట్యూటరింగ్ ఫర్ అప్ గ్రాడ్యుయేటీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేటీ US స్టూడెంట్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. సో మీకైతే మొత్తం ఆన్లైన్లో ట్యూటరింగ్ ట్రైనింగ్ ఇస్తారు. అలాగే అండర్ గ్రాడ్యుయేటీ అనమాట. సో అండర్ గ్రాడ్యుయేటీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేటీ US స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు టీచ్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఎంగేజింగ్ ఇన్ ఇంటరాక్టివ్ ఆడియో బేస్డ్ ట్యూటరింగ్ సెషన్స్ అనమాట. సో ఆడియో బేసిస్ ట్యూటరింగ్ సెషన్స్ అనేవి మీరు ప్రొవైడ్ చేయాలి. డెడికేట్ మినిమం ఆఫ్ 6 hours పర్ డే టు హెల్ప్ స్టూడెంట్స్ ఎక్సెల్. సో మీరైతే మినిమం 6 hours మీరు డైలీగా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఎక్స్టెన్షనల్ కాంపిటెన్స్ వచ్చేసరికి ఎక్సలెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే ఎబిలిటీ టు కమ్యూనికేటివ్ సైంటిఫిక్ అండ్
సబ్జెక్టివ్ కాన్సెప్ట్స్ క్లియర్లీ ఇన్ ఇంగ్లీష్ అనేసి ఇవ్వడం జరిగింది. బేసిక్ కంప్యూటర్ ఆపరేటింగ్ స్కిల్స్ అనేవి కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సఫరింగ్ ఇంటర్నెట్ యూజింగ్ సర్చ్ టూల్స్ లైక్ గూగుల్ యాక్ట్ అనమాట. సో ఇవి కూడా తెలుసుంటే చాలా మంచిది అనమాట. సో టైపింగ్ స్పీడ్ కూడా మీకు మినిమం 25 నుంచి 40 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసే విధంగా మీరైతే ఉండాలన్నమాట. సబ్జెక్ట్స్ వచ్చేసరికి నర్సింగ్ చేసిన వాళ్ళు కావాలి, అలాగే అటానమీ అండ్ సైకాలజీ చేసిన వాళ్ళు కావాలి, మల్టీ వేరియబుల్ కాల్కులస్ చేసే వాళ్ళు కావాలి, అలాగే బయాలజీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కావాలి, అనౌన్సింగ్ అండ్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు కావాలి, సైకాలజీ చేసేవాళ్ళు కూడా కావాలన్నమాట. ఓకేనా. సో వర్క్ మోడ్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్. సో మీకు టైం కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో 1:30 AM నుంచి 7:30 AM వరకు కూడా మీరు వర్క్ చేయాలి. ఎందుకంటే ఈ టైం అనేది యుఎస్ టైం జోన్ అనమాట. ఓకేనా. సో మినిమం 6 hours అయితే కంటిన్యూస్ గా వర్క్ చేయాలి. అవర్స్ ఏ డే, మండే టు ఫ్రైడే వరకు మాత్రం వర్క్ ఉంటుంది. అలాగే యూ క్యాన్ చూస్ యువర్ ఓన్ ఫిక్సిబుల్ వర్కింగ్ అవర్స్ బిట్వీన్ దిస్ టైం ఫ్రేమ్ అనమాట. ఓకేనా. టైం ఫర్ అకౌంటింగ్ ఫైనాన్స్ వచ్చేసరికి మీకైతే 7:30 PM నుంచి 12:30 AM వరకు అనమాట. 12:30 AM నుంచి 5:30 AM వరకు కూడా మీకైతే ఓన్లీ అకౌంటింగ్ అండ్ ఫైనాన్సింగ్ ఉంటుంది అనమాట. మినిమం 6 hours కంటిన్యూస్ గా మీరైతే వర్క్ చేయాలి మండే టు ఫ్రైడే. ఓకేనా. కాంపిటీషన్స్ వచ్చేసరికి పర్ అవర్ బేసిస్ ఉంటుంది, అంటే మీకు శాలరీ అనమాట. సో కాంపిటీషన్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇది మొత్తం జాబ్ యొక్క డీటెయిల్స్ ఫుల్గా. మీరు దీనికి అప్లై చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకైతే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. క్లియర్ గా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకేనా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు.
నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.